అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఈ మధ్య రీసెంట్గా బాగా పాపులర్ అయిన కొన్ని వర్డ్స్, ఇంట్రెస్టింగ్ వర్డ్స్ నేర్చుకోబోయే ముందుగా ప్రీవియస్ వీడియోలో మనం ఈటింగ్ వొకాబులరీ గురించి నేర్చుకున్నాం కదా. దానిలో మీకు నేను ఒక ఛాలెంజ్ ఇచ్చాను. అది ఏంటి అంటే చూ. చూ ఎలా పలకాలి? చూ అని పలకాలి. చూ అంటే నమలడం, నెమరు వేయటం అని అర్థం అన్నమాట. అంటే టు బ్రేకప్ ఫుడ్ ఇన్ యువర్ మౌత్ విత్ యువర్ టీత్ బిఫోర్ యూ స్వాలో ఇట్. అంటే మనం ఏదైనా సరే ఆహారాన్ని మింగే ముందుగా మన పళ్ళతో బాగా నమిలి నెమరు వేయటాన్నే చూ అంటారు. సో అర్థమైంది కదా. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా యూ షుడ్ చూ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. ఇది చాలామంది చెప్తూ ఉంటారండి. మన ఆహారాన్ని మింగకూడదు, నమిలి తినాలి. అప్పుడు మాత్రమే గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా మనం తిన్న ఆహారం అనేది బాగా జీర్ణమై మన ఒంటికి శక్తినిచ్చిద్ది, మన ఒంటికి పట్టిద్దని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీని అర్థం ఏమిటి అంటే నువ్వు నీ ఆహారాన్ని బాగా నమిలి తినాలి అనేది తప్పనిసరి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది కౌ ఈజ్ చూయింగ్ గ్రాస్ ఇన్ ద ఫీల్డ్. అంటే ఆవు పొలంలో గడ్డి నములుతూ ఉంది. మనకి నెమరు వేసే జంతువులని మన చిన్నప్పుడు పాఠాల్లో మనకి టీచర్స్ చెప్తూ ఉంటారు. ఏమేమి ఉంటాయి? గేదెలు, ఆవులు బాగా ఆహారాన్ని నమిలి తింటాయన్నమాట. సో అర్థమైంది కదా చూ అంటే. సో మీకు ఈ ఈటింగ్ వొకాబులరీ నచ్చిందని అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ టాపిక్ వచ్చేసరికి కాంట్రడిక్ట్. ఇది మనం జనరల్గా వాడుతూ ఉన్న పదమే అండి. అంటే కాంట్రడిక్ట్ అని పలకాలి. అసలు కాంట్రడిక్ట్ అంటే ఏంటి, ఎన్ని సందర్భాలలో వాడతామంటే కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకించడం, లేకపోతే విరుద్ధంగా మాట్లాడడం, ఇంకా చెప్పాలి అంటే ఖండించడం అని అర్థం అన్నమాట. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఎవరైనా చెప్పిన విషయానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదా ఆ విషయాన్ని ఖండించడం అన్న సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో కాంట్రడిక్ట్ అని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతాము. అయితే మనం తెలుసు కదా, ఇప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడుతుంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఏమని, రే వాడిని ఖండించండిరా అంటారు. ఖండించడం అంటే వాడిని ఏదో చంపేయండి, వాడి తల నరికేయండి అది కాదు. వాడిని ఆపండి, వాడు మాట్లాడుతుంది తప్పు అని వాళ్ళని ఆపడం అన్నమాట. సో అర్థమైంది కదా. దీన్ని ఎలా పలకాలి? కాంట్రాడిక్ట్ అని పలకాలి. తెలుగులో కూడా ఇచ్చాను చూడండి. సో దీన్ని మనం జనరల్గా ఏం వర్డ్స్ యూజ్ చేస్తాము అంటే డినే, రిఫ్యూట్, డిస్ప్యూట్, కౌంటర్, అపోజ్, క్రాస్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం కాంట్రడిక్ట్ అని వాడతామన్నమాట. సో దీన్ని మనం చంకు మెథడ్లో, చంక్స్ అంటే ఏంటి? ముక్కలు. ఏదైనా సరే కష్టమైన పదాన్ని, నోరు తిరగనటువంటి పదాన్ని ముక్కలుగా విడతీయడాన్నే సిలబల్స్ అంటామండి. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి కాంట్రడిక్ట్లో? 3 సిలబల్స్ ఉన్నాయి. మనం ఈ సిలబల్స్గా విడదీయడం ద్వారా మనం ఎలాంటి కష్టమైన పదాన్నైనా స్పెల్లింగ్ తప్పుపోకుండా కూడా రాయడానికి ఈ చంకు మెథడ్ అనేది ఉపయోగపడిద్ది, గుర్తుపెట్టుకోండి. సో ఎలా పలుకుతాం చంకు మెథడ్ ద్వారా? కాంట్రడిక్ట్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయడం కోసం ఈ చంకు మెథడ్ అనేది బాగా ఉపయోగపడుద్ది. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా, డోంట్ కాంట్రడిక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. కరెక్టే కదా. డోంట్ కాంట్రడిక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఇతరుల ముందు మీ తల్లిదండ్రులను వ్యతిరేకించవద్దు. మీ అందరికీ సరే ఫ్యామిలీలో ఎన్ని ఇష్యూస్ ఉన్నా మనం ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, అది ఎవరి ముందైనా సరే. అర్థమైంది కదా. సో
దాని అర్థం అదే అనమాట. ఎవరైనా బయట వ్యక్తుల ముందు మన అనుకున్న వాళ్ళని వ్యతిరేకించవద్దు అని అర్థం. ఎగ్జాంపుల్ చూద్దాం. ది ఫ్యాక్ట్స్ క్లియర్లీ కాంట్రడిక్ట్ హిస్ క్లెయిమ్స్. ది ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలు, క్లియర్లీ కాంట్రడిక్ట్ హిస్ క్లెయిమ్స్ వాస్తవాలు అతని ఆరోపణలను స్పష్టంగా ఖండిస్తున్నాయి అని అర్థం అన్నమాట. సో దీని అర్థం ఏమిటంటే, అసలు ఎవరైనా సరే తప్పులు చేసేసి అసలు నిజాలను దాచిపెట్టేసి ఒకలాగా అంటే నేను ఇది చేయలేదు అది చేయలేదు అంటే, ఎవరైనా సరే ఇప్పుడు దాని గురించి తెలుసుకొని రీసెర్చ్ చేశాక అక్కడ ఖచ్చితంగా ఖండిస్తారు. సో అదే అనమాట దాని అర్థం. తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్పే మాటలకి అక్కడ కనిపించే నిజాలకి చాలా డిఫరెన్స్ అని అర్థం. అర్థమైందా? నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి వేగ్. దీన్ని మనం ప్రొనౌన్సియేషన్ కరెక్షన్ చేసుకోవాలండి. దాన్ని వ్యాగ్ అనకూడదు, వేగ్ అనాలి. ఎలాగా? వేగ్ అని పలకాలి. వేగ్ అంటే ఈ మధ్యకాలంలో ఈ వర్డ్ ఎక్కువగా వాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. వేగ్ అంటే అస్పష్టమైన, క్లారిటీ లేనటువంటి, ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే స్పష్టంగా తెలియనటువంటి, అంటే స్పష్టత లేని అని అర్థం అన్నమాట. వ్యాగ్ అనేది గుణాన్ని, ఒక లక్షణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ అండి. ఇందాక చెప్పినటువంటి కాంట్రడిక్ట్ అనేది వెర్బు, పని కదా ఖండించడం అనేది మనం. సో అది వెర్బు. సో దీన్ని మనం జనరల్గా దీని ప్లేస్లో మనం ఇప్పటిదాకా ఏం వాడుతూ ఉన్నామంటే అన్క్లియర్, ఇండెఫినెట్, బ్లర్డ్, ఫాగీ, ఇండిటర్మినేట్, మిస్టీ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం వేగ్ అని వాడాలి అన్నమాట, అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే. సో అర్థమైంది కదా. ఇవన్నీ సినానిమ్స్ అండి, గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. చంకు మెథడ్లో ఎలా పలుకుతాం? ఇది సింగిల్ సిలబలే అండి. సో వేగ్ అని మనం పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. ఇక్కడ స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయగలుగుతాం. ఎగ్జాంపుల్ ద్వారా హిస్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ వేగ్ అంటే అతని వివరణ అస్పష్టంగా ఉంది, అంటే క్లారిటీ లేదు అర్థం అన్నమాట. అంటే ఎవరైనా మనకి ఏదైనా వివరించారనుకోండి, అబ్బా నువ్వు చెప్పింది క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్గా ఉంది, అర్థం కావట్లేదు అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం వేగ్ అని వాడతాము, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మెసేజ్ వాజ్ టూ వేగ్. ది మెసేజ్ వాజ్ టూ వేగ్ టు అండర్స్టాండ్. ఆ సందేశం అర్థం చేసుకోవడానికి చాలా అస్పష్టంగా ఉంది, అంటే అసలు చాలా కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు ఆ మెసేజ్లో అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఐరనిక్ అంటే ఏదో ఇనప వస్తువుకి రిలేటెడ్ కాదండి. ఐరనిక్ అంటే వ్యంగ్యంగా, అంటే మనం ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాం కదా. సో అలాంటి సందర్భాలలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఐరనిక్ అని వాడతామన్నమాట. సో సరదాగా ఎగతాళి చేసే విధంగా ఉండే సందర్భంలో వాడే ఒక పదం ఐరనిక్ అనేది. అర్థమైంది కదా. ఎలా పలకాలి? ఐరనిక్ అని పలకాలి. అక్కడ తెలుగులో కూడా ఇచ్చాను చూడండి. సో ఐరనిక్ అంటే మనం ఒక గుణాన్ని కదా తెలుపుతుంది ఇక్కడ. సో ఒక లక్షణాన్ని కదా చెప్తుంది ఇక్కడ. సో అడ్జెక్టివ్ అండి. సో దీన్ని మనం జనరల్గా ఏం వాడుతూ ఉంటాము ఈ వర్డ్ ప్లేస్లో? సర్కాస్టిక్. ఈ పదం అందరికీ తెలుసు. సర్కాస్టిక్, డ్రై, క్యాస్టిక్, షార్ప్, బిట్టర్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఐరనిక్ అని వాడతామన్నమాట. సో మనం ఇక్కడ చంకు మెథడ్లో ఐరనిక్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా
స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ చంకు మెదడు అనేది. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా హిస్ ఐరనిక్ కామెంట్స్ మేడ్ ఎవ్రీవన్ లాఫ్. హిస్ ఐరనిక్ కామెంట్స్ మేడ్ ఎవ్రీవన్ లాఫ్ అంటే అతని వ్యంగ్యమైన వాక్యాలు అందరినీ నవ్వించాయి. అంటే ఎగతాళి మాటలు, సరదాగానే మాటలు అందరినీ నవ్వించాయి అని అర్థం. సో ఇలాంటివి మన డైలీ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి కదా. సో గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. ఇంకొక ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. హీ స్మైల్డ్ ఇన్ యాన్ ఐరనిక్ వే అంటే ఆమె వ్యంగ్యంగా నవ్వింది అని అర్థం అన్నమాట. సో కొంతమంది మనం సీరియస్గా చెప్పినా కానీ ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు కదా, అలాంటి సందర్భాలలో. మీకు ఈ పదాలు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి రిలయబుల్ అంటే నిజంగా రీసెంట్ డేస్లో బాగా వాడుతున్నారండి. అసలు దీని అర్థం ఏంది అనేది తప్పైనా పర్వాలేదు, ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. మీ అందరికీ మన వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మన వీడియోస్ మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి అనే భావిస్తున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే మీకు కంటెంట్ నచ్చి ఏమన్నా యూజ్ ఉంది అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఆశీస్సులకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.